బిర్యానీ అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ చాలా మంది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీనే బాగా ఇష్టపడతారు. కానీ వెజిటబుల్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. అందులో పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకే ఇవాళ నేను మీకు సింపుల్ అండ్ పర్ఫెక్ట్ బిర్యానీ రెసిపీ ఎలానో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పెరుగు, మనకు తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చి బఠానీ వేసుకోవాలి. బీన్స్, ఆలు, క్యారెట్, కాలీఫ్లవర్ ఈ వెజిటేబుల్స్‌ని కాసేపు నీళ్ళల్లో ఉడకబెట్టి తీసుకోవాలి. అందులోనే ఒక టొమాటో, కొద్దిగా నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని ఒక 15-20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్‌ని ఉడికించాలి. అది ఉడికేలోపు ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కసూరి మేతి ఇది ఆప్షనల్ అండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా నీళ్లు మరిగేంత వరకు వెయిట్ చేసి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి. బిర్యానీ చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు. కానీ బిర్యానీ చేయడమే చాలా ఈజీ. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రైస్‌ని 80% ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకున్న వెజిటబుల్ మీద ఈ రైస్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేశాక దాని మీద కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కొద్దిగా జీడిపప్పు ఇది ఆప్షనల్. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. బిర్యానీకి నెయ్యి ఉంటేనే చాలా బాగుంటుంది. నెయ్యి ఇంకా పుదీనా బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్‌ని ఇస్తాయి. ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ రసం, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. టిష్యూ పేపర్స్ తీసుకొని దాని మీద పెట్టేసి తర్వాత మూతతో కవర్ చేసేయాలి. ఇలా 10-15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయకుండా ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ చేయడం కంప్లీట్ అయింది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ బిర్యానీ అంటే తినడమే కాదండి, చేసుకోవడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే బిర్యానీ తినడమే కాదు, చేయడం కూడా చాలా ఇష్టం. ఎందుకంటే అది చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.